క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటి? క్యాన్సర్కి ఏంటంటే కారణాలు అడుగుతారు చాలామంది. సో కారణాలు ఏంటంటే చాలా కారణాలు ఉంటాయి. అందులో కొన్ని కారణాలు ఏంటంటే మన అలవాట్లు. ఆ అలవాట్ల వల్ల ఏంటంటే ఏ రకంగా క్యాన్సర్ వస్తుంది, మనం వాటిని ఎలా అవాయిడ్ చేసుకోవచ్చో ఒక నిమిషం మనం మాట్లాడుకుందాము. ఈ అలవాట్లలో కామన్ అలవాటు ఏంటంటే ఈ కాలంలో యంగర్ జనరేషన్కి ఏంటంటే స్మోకింగ్ అనేది ఏంటంటే పెద్ద అలవాటు. అందరు కాలేజ్ స్టూడెంట్స్ ఏంటంటే అందరు కలిసి కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే మనిషికి సిగరెట్ పెట్టేసుకొని ఏంటంటే దాన్ని ఒకరొకరు షేర్ చేసుకుంటూ వీళ్ళు ఏంటంటే చాలా ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. అవి ఏంటంటే మళ్ళీ పొగలు ఊదుకుంటూ మబ్బులు క్రియేట్ చేసుకుంటూ మరీ ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ వయసులో ఆ ఎంజాయ్మెంట్ అనేది ఏంటంటే ఉంటుందేమో కొంచెం సేపు, ఒక 2 నిమిషాలు. కానీ అది చేసే డ్యామేజ్ ఏంటంటే భవిష్యత్తులో చాలా రకాలుగా ఏంటంటే మనం నష్టపోవాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే అందులో క్యాన్సర్ ఒక కారణం కావచ్చు, బట్ అలాంటి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ కారణాలు ఏంటంటే ఇది ఎఫెక్ట్ మన బ్రెయిన్ మీద పడుతుంది. బ్రెయిన్ నుంచి ఏంటంటే తర్వాత లంగ్స్, తర్వాత హార్ట్, తర్వాత కిడ్నీ. సో అల్టిమేట్గా ఏదో టైంలో ఏంటంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. రెండో అలవాటు ఏంటంటే ఈ మధ్యలో చాలామందికి వచ్చిన అలవాటు ఏంటంటే పొగాకు, పాను, గుట్కా. సో టొబాకో నమలడం అంటే రకరకాలు నములుతారు. బట్ గుట్కా అనేది ఏంటంటే ఈ కాలంలో అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. కొంతమందికి ఏంటంటే మేము సార్ రోజంతా పని చేస్తుంటాం కాబట్టి గుట్కా నమిలితే మాకెంతో కొంత ఏంటంటే కొంచెం ఉత్తేజం వచ్చేస్తుందని చెప్తారు. కానీ ఆ గుట్కా వల్ల ఈ నోట్లో వచ్చే క్యాన్సర్లు ఏంటంటే భయంకరంగా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనం నోరు కూడా తెరుచుకోలేము. ఆ తర్వాత ఏమవుద్దంటే అది క్యాన్సర్ లాగా ఫామ్ అయ్యి భవిష్యత్తులో ఏంటంటే మనకేంటంటే అన్నం తినడానికి కూడా నోరు తెరవదు, తెలిసినా కూడా ఏంటంటే మింగడానికి కూడా కష్టం అవుతుంది. సో పొగాకు నమ్మడం అనేది ఏంటంటే మహా చెడ్డ అలవాటు. దానివల్ల మనకు వచ్చే క్యాన్సరే కాకుండాను హార్ట్ మీద, థ్రోట్లో ప్రాబ్లము, తర్వాత ఏంటంటే బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ స్ట్రోకు, రకరకాల స్ట్రోక్లు వచ్చేస్తాయి. సో దయచేసి ఎవరికైనా అలాంటి అలవాటు ఉంటే మాత్రం వెంటనే మానుకోమని. మూడోది వచ్చేసరికి ఏంటంటే చాలామందికి ఏంటంటే మనం తినే ఫుడ్ వల్ల ఏమన్నా రకరకాల జబ్బులు వస్తాయా, అలా ఏమైనా క్యాన్సర్ ఉండే రకం ఉంటుందా? ఫుడ్ అనేది ఏంటంటే అప్పుడప్పుడు ఏంటంటే మనం ఏంటంటే వారానికో నెలకు ఒకసారి ఏంటంటే జంక్ ఫుడ్, ఏదో బర్గర్లు, పిజ్జాలు తినొచ్చు. కానీ డైలీ అదే చెత్త తినేసి కరెక్ట్ టైంకి మన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైంకి తినకుండాను ఆ టైంలో ఏది ఆ ప్యాకెట్లో కనబడితే ఆ ప్యాకెట్లో నిల్వ ఉన్న ఫుడ్ని తినేసి, అది కూడా ఏంటంటే ఫ్యాట్ ఎక్కువ ఉండే ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ ఆ ఫ్యాట్ ఎక్కువ ఉండేసి తొందరగా ఏంటంటే డైజెషన్ కాకుండాను అది బాడీలో పేరుకొని వెళ్ళి ఆ ఒబేసిటీ వచ్చిన తర్వాత మన బరువు పెరిగిన తర్వాత కొన్ని క్యాన్సర్లు ఏంటంటే బరువు పెరగడం వల్ల కూడా క్యాన్సర్లు వస్తాయి. అందులో బ్రెస్ట్ క్యాన్సరు, తర్వాత ఏంటంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని, కొంతమంది కోలాన్ క్యాన్సర్ అని రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి. సో అమితంగా తినకుండాను మితాహారం తింటే డెఫినెట్గా ఏంటంటే మనకు మంచిది. ఇంకొకటి ఏంటంటే అందరికీ అలవాట్లలో ఇంకొక అలవాటు చాలామందికి ఏంటంటే ఈ మా కాలంలో కంప్యూటర్ల ముందు పని చేయడము, సెల్ ఫోన్ పట్టుకొని ఏంటంటే కూర్చోవడం, ఆ 2 పనులు అయిపోయాయి. కానీ సాధ్యమైనంత వరకు మనం నడిస్తే ఫిజికల్ యాక్టివిటీ, ఎంత ఫిజికల్ యాక్టివ్గా ఉంటే మనకేంటంటే జబ్బులన్నీ తక్కువగా అంత దూరంగా వెళ్ళిపోతాయి మనకు అవి. ఉదాహరణకి ఏంటంటే మీరు ఎక్కువ వాక్ చేసేస్తే షుగర్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు, వచ్చిన వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు, బీపీ ఉన్న వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా తను ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా చేసేసుకుంటూ ఉంటే క్యాన్సర్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా మనకు చాలా తగ్గిపోతాయి. సో ఇవన్నీ ఏంటంటే చిన్న మనకేంటంటే మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే మనం ఆ అలవాట్లు మార్చుకుంటే మనకి చాలా జబ్బుల నుంచి మనం దూరంగా ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ కాలంలో కొత్త ఫ్యాషన్ ఏంటంటే మీరు ఎప్పుడే రోడ్డు మీద వెళ్తే ఇక్కడ ఏ షాప్ మీద రష్ ఎక్కువ ఉందంటే ఆ రష్ ఉన్న షాప్ ఏంటంటే మందు షాపు, మెడికల్ మందు షాపు కాదు, ఇది వైన్ మందు షాపు. క్యూలో నిలబడేసి మరీ తీసుకువేసేసుకుంటారు. మధ్యాహ్నం, సాయంత్రం లేకుండా ఏంటంటే తాగుతూనే ఉంటారు. సో ఈ అలవాటు వల్ల ఏంటంటే రకరకాలుగా ఏంటంటే ఫిజికల్గా పోతాము, మెంటల్గా పోతాము, ఫైనాన్షియల్గా నష్టపోతాము. ఆ తర్వాత హెల్త్ కూడా పాడైన తర్వాత ఏంటంటే లివర్ పాడైన తర్వాత, క్యాన్సర్ వచ్చిన తర్వాత మన వెనక్కి చేసేది ఏం లేదు. ఏదైనా మితంగా ఉంటే అన్నీ మంచిది. కానీ ఈ అతి అలవాట్ల వలన మన ఆరోగ్యం పాడవుతుంది, రెండోది ఏంటంటే మన ఫ్యామిలీ పాడవుతుంది, మూడోది ఏంటంటే మన సొసైటీలో కూడా ఏంటంటే మనకు పెద్ద వాల్యూ ఏమి, తాగేవాడంటే ఎవరు వాల్యూ ఇవ్వరు. సో దయచేసి ఈ అలవాట్లకు మనం దూరంగా ఉంటే చాలా రకాల జబ్బులను మనం దూరంగా ఉండొచ్చు. Like and subscribe Eagle Health and Beauty.